హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తెలంగాణ రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు జరగవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకు కోర్టుల్లో కూడా రిలీఫ్ దొరకని పరిస్థితి. క్వాష్ చేయండి అంటూ హైకోర్టుకి వెళ్ళారు. ఏసీబీ కేసు పైన క్వాష్ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. తాజాగా తన అడ్వకేట్లతో కలిసి ఏసీబీ విచారణకు వస్తానంటూ చెప్పారు. బట్ అడ్వకేట్లతో కలిసి విచారణలో కూర్చోవడానికి వీల్లేదు. మీతో పాటు అడ్వకేట్లు వచ్చినప్పటికీ మీకు దూరంగా ఉండి అడ్వకేట్లు ఉంటారు తప్ప మీతో పాటు విచారణలో వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఇవ్వమంటూ హైకోర్టు చెప్పింది. సో రేపో మాపో కేటీఆర్ అరెస్టు తప్పదు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ వస్తున్నారు. ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో? దీంతోపాటు మిగతా తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన కాంటెంపరీ ఇష్యూ ప్రస్తుతం బీసీలకు సంబంధించిన ఎజెండా పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది. రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. సో ఏంటి కేటీఆర్ గారు జైలు ఓచలు లెక్క పెట్టక తప్పదా? అంటే పంపించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పంపించే ప్రయత్నంలో ఉన్నారు. అధికారం ఉంది కాబట్టి పంపిస్తారు. వాళ్ళు ఆనందం కోసం పంపిస్తున్నారు తప్ప మీరు అవినీతి ఏం చేయలేదంటారా? డెఫినెట్గా లేదు, అక్కడ స్కోపే లేదు. ఎందుకు మరి ఏసీబీ కోర్టులు ఇవి కూడా ఎక్కడ చిన్న రిలీఫ్ కూడా ఎక్కడ కనపడట్లేదు? రిలీఫ్ ఏముంది? ఏసీబీ ఇప్పుడు వాళ్ళ కనసాగల్లోనే పనిచేస్తుంది. డెఫినెట్గా అక్కడ ఛార్జెస్ ఏమున్నాయని ఎవరైతే ఇచ్చిండ్రో ఆ ఇచ్చిన వాళ్ళని కేసులో ఇంక్లూడ్ చేయట్లేదు. ఆ ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పి చెప్పట్లేదు. దానికి ఆధారాలు లేవు. మీరు ఇవి ఏవైతే ట్రాన్సాక్షన్ చేసారో ఆర్బీఐ నామ్స్ని కాదని చెప్పి చేసినారు. మరి ఆర్బీఐ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ టైంలో జరిగింది, ఎలక్షన్స్ సీజన్లో. మరి ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. మీకేం సంబంధం అసలు? కావాలని ఏదో ఒకటి దొరకబట్టడానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపుగా జన్వాడ కేసు అన్నారు, అది అయిపోయింది. లగచర్లు అన్నారు, అది అయిపోయింది. తర్వాత ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు పెట్టాలని ప్రయత్నం చేసి డ్రగ్స్ గారిని తీసుకెళ్ళారు, అది సాధ్యపడలేదు. ఎప్పటికప్పుడు కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా ఏదో రకంగా కేసులు పాలు చేయాలని ఒక ఆలోచనతోని ఆ క్రమంలో నడుస్తూ ఉంది. ఈరోజు దీనికి ఆధారాలు ఉన్నాయా లేవా అనే కాదు, ఏదో ఒకటి ముందైతే కేసు తీసుకుంటున్నాను. ఢిల్లీకి పోయి ప్రదక్షిణలు చేసారు, అక్కడ నుంచి గవర్నర్కి సిఫారసు చేయించుకున్నారు, గవర్నర్తో ఆమోద ముద్ర చేయించుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేయించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప దీనివల్ల జరగలేదు. కొండను తవ్వి ఎలకను పెట్టినట్టు. సో ఢిల్లీకి వెళ్ళారంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ వేరు వాళ్ళేమన్నా కాదా? డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మామూలుగా బీఆర్ఎస్ నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి ఏమైతే చేయాలనుకుంటుందో ఆ చేయాలనుకున్న నివేదిక కేంద్రానికి బీజేపీ వాళ్ళకి అందజేస్తే దానికి ప్రతినిధులుగా ఈరోజు ఇక్కడ ఉన్న ఎంపీలు సిఫారసు చేస్తే కావాల్సిన సహకారం రేవంత్ రెడ్డికి బీజేపీ నుంచి అందుతూ ఉంది. అందులో ఎక్కడ అనుమానం లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, బీజేపీ ఎందుకు సహకరిస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్నాడు, లోపలంతా ఇప్పుడు బీజేపీ రక్తం ప్రవహిస్తుంది. అది మీ ఆరోపణ? లేదు, నిజం. అది ఆయన అంతకుముందు అధికారంలో ఆయన మామూలు విద్యార్థి దశలో మొదలు పెట్టింది ఆడించి కదా. సో అట్లా పాత గుర్తొస్తున్నాయి. అట్లా అనుకుంటే కేసీఆర్ గారు కూడా పడేబాయ్ అనే దగ్గర మొదలు పెట్టిన కాడి నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉండాలనే దగ్గర వరకు ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి, ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళ సంపూర్ణమైన సహకారాలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తారు. ఈ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం, వీళ్ళకి చెంచలు కూడా జైల్లో రూమ్ రెడీగా ఉన్నాయనే మాట ఎలక్షన్ క్యాంపెయిన్లోనే మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా మోదీ చెప్పు అది నిజం చేసుకోవాలంటే ఇవాళ వాళ్ళ సహకారం కావాలి కదా, వాళ్ళ అనుమతులు కావాలి కదా, వాళ్ళ ప్రోత్సాహం కావాలి కదా. బట్ కేసు పెట్టింది ఈయన భుజాల మీద కత్తి పెట్టి వాళ్ళు మామూలుగా తుపాకు పిలుస్తున్నారు అంతే. ఆ తుపాకీ దెబ్బకి బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతుందా? ఏం కాదు. భయం కాదు? మీ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా లోపలేసి బీఆర్ఎస్ లేకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దీపావళి మామూలు లేక తుసుమనటమే తప్ప జరిగేది ఏం లేదు. కవిత గారు జైలుకు పోయించారు, నెక్స్ట్ రేపు ఎల్లుండో కేటీఆర్ గారు అంటున్నారు, తర్వాత హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారు, తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని జరగలేదు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినాయి. ఉద్యమాన్ని అణచివేయాలనుకున్నారు, కేసుల పాలు చేయాలనుకున్నారు, జైళ్ళ పాలు చేయాలనుకున్నారు, అసలు లేకుండానే చేయాలని అనుకున్నారు. ఏది సాధ్యపడ్డది? ఏది సాధ్యపడలేదు. మరి అటువంటి అనుభవం ఉన్న నాయకుడు సారథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. తప్పకుండా ఇటువంటి ఒడదొడుకులు వస్తూనే ఉంటాయి, వీటిని అధిగమించగలుగుతాం. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాడతాం, ప్రజల సహకారం ఉంటుంది, ప్రజల మద్దతుతో డెఫినెట్గా వీళ్ళు చేస్తున్న అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎదుర్కోగలుగుతాం. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. రేపేలుండి చాలా హాట్గానే ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం. రేపు ఆయన విచారణకి వెళ్ళాలి, విచారణ తర్వాత పరిస్థితి చూద్దాం. బీసీల చుట్టూ రాజకీయ పార్టీలు జరుగుతున్నాయి. ఎలక్షన్ ఇప్పుడేం లేదు, ఇంకా 4 నెలలు ఉంది. జనరల్గా నేను లాస్ట్ ఒక 5-6 సార్వత్రిక ఎన్నికలను అయితే దగ్గర నుంచి చూస్తున్నా. ఎన్నికల ముందు బీసీల సభలు, బీసీల మీటింగ్లు, బీసీలకు టికెట్కి సంబంధించి చర్చ ఉంటుంది.
ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ ఎన్నికల ముందు ఆ చర్చ ఉంటుంది. కానీ ఈసారి 4.5 ఏళ్ల ముందు బీసీలకు సంబంధించిన ప్రస్తావన బీసీ సంఘాల కంటే ఎక్కువ పార్టీలు ఎందుకు చేసుకుంటూ వస్తున్నాయి? గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఓహో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. కానీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు అయినాయి, కానీ టికెట్లు ఇవ్వలేదు కదా. బీసీ ఓటు బ్యాంకును వాడుకోవడానికి అలవాటు పడ్డ కాంగ్రెస్ నాయకులు ఆ రోజు కూడా బీసీ డిక్లరేషన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీసీలుగా పనిచేసిన వాళ్ళకు కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వలేదు. ఇది అనాదిగా ప్రతిసారి బీసీలని నిరాదరణకు గురి చేయడంతో పాటు పొన్నాల లక్ష్మి లాంటి వాడిని ఏడిపించి బయటకు పంపించిన సందర్భాలు పోయినసారి కూడా చూసినాం. ఆ క్రమంలోనే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కులగణన పేరు మీద బీసీ నినాదం ఎత్తుకోకపోతే రేపు స్థానికంగా ఇబ్బంది అవుతుందనే ఒక భావనతో రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా తెలివి ఎక్కువ కాబట్టి ఈ క్రమంలో అడుగులు వేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీసీ కులగణన చేయాలనే డెసిషన్ తీసుకుంది. దానిలో భాగంగా తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ, రేవంత్ రెడ్డి కేవలం ఎన్నికల కోసం చేస్తున్నారని ఎట్లా చెప్తారు? వారు కులగణనాన్ని మొదలుపెట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా, మామూలుగా ఇంతెందుకు ఇవ్వడదు, బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు పెడతా అని చెప్పిన సందర్భం ఉంది కదా. ఉంది. సో బీసీ రిజర్వేషన్ అవుతుందా? అది సాధ్యం అవుతుందా? రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా ఆయన చెప్పగలుగుతాడా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ఏ రకంగా మాట్లాడుతున్నాడు? ఓకే, ఒకవేళ సాధ్యాసాధ్యాల గురించి చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా కాకపోవచ్చు, సుప్రీంకోర్టు అనుమతించకపోవచ్చు, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మీకున్న అవకాశం మేరకైతే ఇవ్వాలి కదా. ఈరోజు కార్పొరేషన్ పదవులు ఉన్నాయి, పంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఎంతమందికి ఇచ్చినండి బీసీలకి? ఎక్కడ చూసినా కానీ నిన్నగాక మొన్న మా జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్లను వేస్తే 14 మందిని వేస్తే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ పోగా మిగతా అన్ని ఓపెన్లో ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఏముంది. ఇవాళ కార్పొరేషన్లు వేస్తే అన్ని కార్పొరేషన్లు మీరు ఒకసారి వెరిఫై చేయండి, వాళ్ళ అధికార యంత్రాంగాన్ని చూడండి. ఎక్కడ చూసినా కానీ మాకు అంతే. జనరల్గా కాంగ్రెస్ అంటే మేము అంటే కాంగ్రెస్ మేము ఏది వేసుకున్నా నడిచిపోతుంది, చేయాలనుకుంటే పని చేయండి లేకపోతే లేదు అనే ఒక ధోరణిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది కొనసాగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ ఓట్లు కావాలి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లను కూడగొట్టుకోవడానికి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీసీ నినాదం ఎత్తుకున్నారు. అందుకే మేము ఏమంటున్నామంటే మీ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు నేను జనాభా ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు చేయండి. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ప్రోత్సాహకరంగా మీరు బడ్జెట్లు ఇవ్వండి. ఎక్కువ జనాభా మామూలుగా ఇక్కడి నుంచి రెవెన్యూ కలెక్ట్ అవుతుంది కదా, అదే రకంగా ఆ కేటాయింపులు నిధుల కేటాయింపులు కూడా బీసీలకు ఇవ్వండి. ఈరోజు బీసీలలో వృద్ధులు ఉన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని అన్నారు కదా, ఇస్తే కొంతవరకు లాభం అవుతుంది కదా. జీవితాంతం కాయకష్టం చేసి శరీరం ఈరోజు సేకరించక ఎవరి మీదనో ఆధారపడే పరిస్థితులలో దేవుడే దిక్కు అనుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి దేవుని రూపంలో వచ్చి 4,000 ఇస్తాడేమో అని చెప్పి ఓట్లు వేయించుకున్నావు కదా. కోడలకి మహాలక్ష్మి పేరు మీద ఆడపిల్లలకు అందరూ కూడా 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు కదా. అత్తకి కోడలు కలిపితే రెండు పెన్షన్లు ఒక ఇంట్లోనే 6,500 అయితే అని అన్నావు కదా. రైతు కూలీలకు 1,000 రూపాయలు ఇస్తాము అంటే సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున 7,500 మా ఇంటికి వస్తాయి. ఇంకో 2-3 ఏదైనా ఖర్చులు ఉంటే కిందనో మీదనో కాలో ఏలో రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసుకోగలుగుతాం. ఈ కాంగ్రెస్ మమ్మల్ని సుఖపెడుతుందనే ఉద్దేశంతోనే కదా మీకు అధికారం చెప్పింది, అందరం ఎక్కించింది. మరి అటువంటిప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు? సో ఓట్ల కోసమే బీసీ జపం చేస్తున్నారు, ఎలక్షన్ల కోసం బీసీ జపం చేస్తున్నారు. మీ పార్టీ ఎందుకు చేస్తుంది? మీ పార్టీ కవిత గారు మొన్న ఏదో మీటింగ్ పెట్టారు, డిక్లరేషన్ అంటున్నారు, బీసీలకు సంబంధించిన ఇష్యూస్ అంటున్నారు. మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాం. మేము చేయగలిగినంత వరకు. ఒకప్పుడు రామారావు గారి పుణ్యాన ఈ రాష్ట్రంలో బీసీ వాదం బతికింది, బీసీలకి ప్రాముఖ్యత పెరిగింది, బీసీలకి అవకాశాలు ఇచ్చారు. బీసీలు మేము ఉన్నాం అని చెప్పేసి చొక్కా గల్లా ఎగరేసుకునేటట్టు వచ్చింది. అది బికాస్ ఆఫ్ టీడీపీ. ఆ తర్వాత అది కొనసాగటం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకత్వంలో కొనసాగింపు జరిగింది. పోయినసారి మామూలుగా యాదవ్ సామాజిక వర్గానికి 5 టికెట్లు ఇచ్చారు, 5 గెలిచినాం. ఈసారి మామూలుగా మా సామాజిక వర్గానికి అందులో ప్రాధాన్యత లేదు కదా. అదే రకంగా కొన్ని కమ్యూనిటీస్ అసలు అవకాశమే లేదు కదా. ఇయాల్టి కూడా చట్టసభలకి కాదు, గ్రామ పంచాయతీకి నోచుకొని కులాలు ఇయాల్టి కూడా బీసీలలో ఉన్నారు కదా. అసలు సంచార జాతులు కోతులు, ఈ గంగిరెడ్లోళ్ళు, తర్వాత కాటిపాపులు లాంటి వాళ్ళకి మొన్నటి వరకు కనీసం మేము ఇక్కడ ఓటర్లమి మనుషులమని చెప్పి గుర్తింపు పడటానికి కూడా కనీసం ఓటర్ లిస్టులో ఇంక్లూడ్ చేయడానికి ఆధార్ కార్డులు కూడా ఇష్యూ చేసిన సందర్భాలు లేవు కదా. వాళ్ళని గుర్తించలేదు కదా. మరి మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు మీరు ఇస్తా అని చెప్పేసి అని అన్నారు. మీ చిరుదుద్దిని చాటుకోవడానికి బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వండి. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా బడ్జెట్లు కేటాయించండి. విశాల పాలు ఎందుకు అవుతున్నారు, పాము కాటుకూరు ఎందుకు అవుతున్నారు, స్కూల్కి పోయిన విద్యార్థి
ఈ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు మా ఇంటికి శవాలు వేస్తారో మనుషులుగా వస్తారో తెలియని అయోమయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎందుకు వస్తుంది? వీటి గురించి ఎందుకు ఆలోచించట్లే? మీరు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కానీ మీకు అవకాశం ఉన్నాయి. రిజర్వేషన్లు చట్టభద్రత వస్తుందో రాదో తెలియదు, రాజ్యాంగపరంగా అవకాశం ఉంటుందో లేదో తెలియదు. అది వచ్చేంత వరకు టైం పట్టొచ్చు. ఆ పేరు మీద రాలేదని మీరు కొట్టేసి మళ్ళీ కాలయాపన చేసే బదులు ఈ రోజు అవకాశం ఉన్నంత వరకు అధికారం ఉంది కాబట్టి చేయండి. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది బీసీల కంటే ఏం చెప్తారు? 10 ఏళ్లలో మీరేం చేశారనే ప్రశ్న కూడా వస్తుంది కదా. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్లో చిన్న సన్నకారు రైతులకి ప్రోత్సాహకరంగా రైతు బంధించినా అది ఉపయోగపడ్డది. అదే రకంగా యాదవులకి కులపరంగా ప్రోత్సాహకరంగా గొర్రెల పంపిణీ చేసినా అది ఉపయోగపడ్డది. కళ్ళు గీత కార్మిక సంఘాలకి చెట్టు మించబడ్డ ఇన్సూరెన్సులు అవన్నీ మామూలుగా రకరకాలుగా ఉపయోగపడ్డాయి. మీకు అన్ని సామాజిక వర్గాలకి అంటే బీసీలలో ఉన్న కులాలకి ఏదో రకంగా ప్రోత్సాహకరంగా చేసే ప్రయత్నంలో బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వడంతో పాటు కుల వృత్తుల్ని ప్రోత్సహించడానికి కావాల్సిన సహకారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అంటే పూర్తి సంపూర్ణంగా చెప్పలేదు. రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పుడు మీరు లేదు అంటున్నారు. గతంలో మీరు ఇచ్చిన రాజకీయ ప్రాతినిధ్యం ఏంటి అంటే రాజకీయ ప్రాతినిధ్యంగా ఇంతకుముందు మామూలుగా ఈరోజు కొన్ని కులాలకు అసలు లేదు. ఆ రోజు మీకు తెలుగ కానీ గౌడ్ కానీ యాదవులకు కానీ పద్మశాలీస్కి కానీ ముదిరాజులకు కానీ అవకాశాలు ఇచ్చింది కదా. కొన్ని కమ్యూనిటీస్కి రాకపోవచ్చు కానీ నామినేటెడ్ పదవులు కొన్ని కమ్యూనిటీ ఎంబీసీ లాంటి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అది సంపూర్ణంగా అయిందంటే సంపూర్ణంగా మొదలుపెట్టిన వెంటనే అది సాధ్యం కాకపోవచ్చు, క్రమక్రమాన పెరుగుతుంది. కానీ ఆ రోజు కంటే ఇప్పుడు గురుకుల పాఠశాల పెట్టడంతో ఎంతమంది విద్యార్థులకి, ఎంతమంది కుటుంబాలకి, ఎంతమంది తల్లిదండ్రులకి ఆ ఫీజుల భారం తప్పింది. ఎంతమంది విద్యార్థులు ఈరోజు కాంపిటేటివ్గా కాన్సెప్ట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా చదువుకునే అవకాశం వచ్చింది. ఈ విద్యను ప్రోత్సహించడం మూలన కొంత ప్రయోజనం అయితే ఈ రిజల్ట్ ఇప్పుడే తెలియకపోవచ్చు, ఇంకో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ వరకు చేసిరు కదా, 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసిరు కదా స్కూల్స్ని. అంటే అది ఒక ప్రోత్సాహకరంగా కొంతవరకు చేసిరు అనుకుందాం. మొత్తం 100% కాకపోవచ్చు కానీ మీరు అదనంగా ఈ రోజు ఇంకా కొంత దాన్ని కొనసాగిస్తూ ఇంకా అదనంగా చేయండి. గ్రాడ్యువల్గా ఒకటేసారి మేము ఏదో 100% ఈ భూమి మీద పుట్టిన 500 సంవత్సరాల నుంచో 1000 సంవత్సరాల నుంచో ఈ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచో జరగంది ఈ రోజు మీరు కాంగ్రెస్ వాళ్ళు చేయమని మేము అడగట్లే. కంటిన్యూషన్ చేయమంటున్నారు. కంటిన్యూ చేయండి, గతాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రోత్సాహకరంగా అదనంగా మీరు పెంచండి, మీ చిత్తశుద్ధిని చాటుకోండి. కానీ కాలయాపన చేసి ఇంకా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాయ మాటలు చెప్పి మళ్ళీ అదే మాయలో ఉచ్చులో ఎందుకు ఉంచుతారు? భారతీయ జనతా పార్టీ కూడా బీసీ అని బీసీ జపం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇప్పుడు ఎవరు రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం బీసీల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈ రోజు దేశంలో వాళ్ళ వాదం ఏంది? మతవాదం, హిందూవాదం, మతాల పేరు మీద కులాల పేరు మీద ఈ రోజు మామూలుగా వాళ్ళు దేశంలో వరుసగా మొన్న మూడోసారి ప్రధానమంత్రి అయినారు. అంత ముందుసారి వాజ్పేయి గారు అయినారంటే వారికి ఒక నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. ఒక్క ఓటు ఆత్మవిశ్వాసంలో కోల్పోతే హాయిగా నవ్వుకుంటూ పదవిని కూడా తృణప్రాయంగా త్యజించి వెళ్ళిపోయారు. అటువంటి గౌరవం ఉన్న వ్యక్తులు ఈరోజు బీజేపీలో లేరు. వాళ్ళ స్వలాభం కోసం, సీట్ల కోసం మామూలుగా వేరే రాష్ట్రంలో అసలు బలం లేకపోయినా కానీ అనధికారికంగా వేరే వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భాలను కూడా మనం చూసినాం. ఈరోజు బీసీ వాదం వాళ్ళు ఎందుకు ఎత్తుకున్నారంటే ఓట్ బ్యాంక్ రాజకీయమే. దేశంలోనేమో కులం మతాల పేరు మీద హిందుత్వం, ధర్మం కోసం, దేశం కోసం అని అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ వేరేది లేదు కాబట్టి డెఫినెట్గా బీసీ వాదాన్ని తీసుకొస్తే మన లాభం అవుతుందేమో అనే ఒక ఆలోచనతోనే, ఆకాంక్షతోని ఆ వాదాన్ని బయటకు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారు రేపు ఇన్ని రోజులు వారు విద్యార్థి దశ నుంచి పోరాటం ఏదైతే చేశారో ఆ పోరాటాన్ని రేపు చట్టసభలలో మోడీ గారి చెవుబిండకపోయినా దండం పెట్టైనా మొక్కైనా చేపేయగలుగుతాడా? చాలేవా నీకు ఇచ్చినాము ఆ కోటాలో చాలు అని చెప్పేసి అని అంటారు. ఆయన సీట్లో కూర్చోవాల్సిందే. ఇప్పుడు ఆయనకు లాభం జరిగి ఉండొచ్చు బీసీ కోటాలు, కానీ బీసీలకి లాభం చేయడానికి మీరు మెజారిటీగా అవకాశం ఉన్నంత వరకు చట్టాలు చేయండి. అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఆ చట్ట సభలలోకి వస్తే వాళ్ళు కొంతమందికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఓట్ల కోసం, బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి అంటే బీసీల ఓట్లు లేకపోతే సస్టైన్ కాలేము అనే ఫీలింగ్లోకి రాజకీయ పార్టీలన్నీ వచ్చాయి. మెజారిటీ ఓట్ బ్యాంక్ బీసీలే కదా. మీకు 100 కులాలు ఉండొచ్చు ఇందులో, బట్ బీసీలుగా చూస్తే మోర్ దెన్ 50. ఎవరు గెలవాలన్నా ఓడిపోవాలన్నా వీళ్ళ ఓట్ల శాతమే మెజారిటీ కదా. మీకు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి ఈ దేశం మొత్తంలో చూస్తే ఒకవేళ దళితులు ఉంటారు, ఆ తర్వాత అంత రీజనల్ కమ్యూనిటీసే కదా బీసీలే, ఓబీసీలు.
అంత రీజనల్ కమ్యూనిటీసే కదా. మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి బీసీలు 100 కులాలున్న మెజారిటీ సామాజిక వర్గం ఇదే కదా. మరి మెజారిటీ సామాజిక వర్గంగా బడ్జెట్ల కేటాయింపులు ఇవ్వండి, ప్రోత్సాహకరంగా విద్యాపరంగా ఇవ్వండి, వైద్యపరంగా ఇవ్వండి, అదే రకంగా ప్రోత్సాహకరంగా రాజకీయంగా ఇవ్వండి, ఉద్యోగపరంగా ఇవ్వండి. ఇప్పుడు మీకు 100 మంది ఉంటే 100 మందిలో 50 మంది చదువుకున్నట్టు ఉంటున్నప్పుడు ఉద్యోగపరంగా కూడా అదే రిజర్వేషన్ కేటగిరీని కంటిన్యూ చేయాలి కదా. నువ్వు 50 మంది చదువుకుంటే 10 మందికో 5 మందికో ఉద్యోగాలు ఇస్తానంటే మరి మామూలుగా మిగతా అది ఓపెన్ కాంపిటీషన్లో కొట్టుకోలేరు కదా. మరి మీరు ఇవన్నీ ప్రోత్సహించి చేసినప్పుడే కదా ఎంతో అంతో సమాజంలో మళ్ళీ స్థిరపడగలిగేది. మరి వాటికి మీరు ప్రోత్సాహకరంగా ఇన్ని రోజులు అనుభవించిన వ్యక్తులుగా ఈరోజు చేద్దామని చిత్తశుద్ధి ఉంది అని చెప్పిన వ్యక్తులుగా మీరు చేస్తే మీ విగ్రహాన్ని పెట్టి మేము పూజిస్తామని అంటున్నాం, పార్టీలకు అతీతంగా. కానీ ఇప్పుడు కూడా 21వ శతాబ్దంలో కూడా ఇంకా కులాల పేరుతోటో ఇంకా కులాల పేరుతో పర్టికులర్గా మాకు రిజర్వేషన్ కావాలన్నా మాకు ఇది కావాలన్నా అది కావాలన్నా అనుకునే పరిస్థితి అలా దాన్ని ఎలా అంటే ఈ ఆర్థిక అసమానతను తొలగించేది ఎట్లా? ఒకవేళ కులాల ప్రాతిపదికన మేము బీసీలము బలహీన వర్గాలము మాకు ఆర్థిక చేయుత కావాలని చెప్పేసి ప్రభుత్వాల మీద ఆధారపడకపోతే ఈ ఆర్థిక అసమానతలను తొలగించుకొని వేరే వాళ్ళ మాదిరిగా కాంపిటేటివ్గా చదువుకునే శక్తి, లేకపోతే వేరే రకమైన స్థిరపడే శక్తి, కోచింగ్ తీసుకోవాలంటే ఆర్థిక వనరులు ఇవన్నీ రావడానికి అవకాశం లోకల్ మార్కెట్ కదా. ఎవరి టాలెంట్ ఎక్కడున్నా అవకాశాలు వచ్చేస్తూనే ఉంటాయి కదా. మళ్ళీ ప్రభుత్వాలు బీసీలు పర్టికులర్ చేయాలి. మీకు ఆర్థిక వనరులు ఉన్నాయి, పెద్ద కాన్సెప్ట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారు. నాకు ఆర్థిక శక్తి లేదు మా తల్లిదండ్రులకి, గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా పొమ్మని అంటారు. సెలవులు దొరికినప్పుడు ఏదో వాళ్ళేమంటే పనికి తీసుకుపోతారు. మీతో పాటు నేను ఎక్కడ కాంపిటీట్ చేయగలుగుతా? కాన్సెప్ట్ స్కూల్లో చదువుకునే బీసీల పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఓసీల పరిస్థితి ఏంటి? అప్పుడు అంటే మీకు జనాభా పరంగా ఓసీలు కూడా అందులో పేదరికంలో ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ ఎంతమంది? తక్కువ శాతం కదా. మీకు ఓసీలలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాతం చాలా తక్కువ, నామినల్. మీకు అదే బీసీలలో ధనికులు అనేటోళ్ళు వెరీ నామినల్. ఓకే ఓకే. మెజారిటీ 90% 95% పేదరికాన్ని అనుభవించి ఈ రోజు ఏమైనా పని చేసుకుంటే తప్ప ఇల్లు గడవని సామాన్యులు ఇప్పటికి కూడా 60-70% ఉంటారు బీసీలలో. కానీ మీకు ధనిక వర్గాలలో ఏదో మేము పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది అనేటోళ్ళు వెరీ నామినల్ 1% 2% ఉంటారు. వాళ్ళకు కూడా ఇంతో అంతో ఆధారం ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఇంకోళ్ళు సహకరిస్తారు. కాబట్టి మీకు ఈ వ్యత్యాసం ధనిక వర్గాలలో ఇంతో అంతో ఆర్థికంగా బలపడ్డ కుటుంబాలని, కులాలని, పెద్ద కులమైన ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళతో కంపేర్ చేస్తే దాన్ని ఎప్పుడు కూడా ఇంకా మామూలుగా ఈ వేరియేషన్ పోగొట్టలేం కదా. సో ఇప్పుడు బీసీలకు ప్రభుత్వాలు చేయాల్సిందే, చిత్తశుద్ధి ఉంటే చేయాల. ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయండి? నేనేమంటా, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి? బీదవాళ్ళని, అట్టడుగు వర్గాలని ఆదుకోవటానికి, అణగారిన వర్గాలను ఆదుకోవటానికి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని ప్రోత్సాహకరంగా ఈ ప్రభుత్వం చేయుతను అందించడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎవరి కోసం ఇవి? అంటే అధికారాన్ని చేజిక్కించుకొని మీ ఆస్తులు పెంచుకోవటానికి, మీరు పదవుల్ని అలంకారప్రాయంగా చేసుకొని అనుభవించడానికి కాదు కదా. మరి ఈ వర్గాలకు మీరు ఇస్తాన్న హామీలు ఈ బీసీలకు ఎటుపోతున్నాయి? ఈ 1 year కాలంలో దాదాపుగా సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాటింది. కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు 4,000 ఇస్తా అంటే ఓటేసిన అమ్మల పరిస్థితి ఏంది? ఈ తెలంగాణలో 2,000 కూడా ఇవాళ నెలకు రావట్లేదు కదా. ఇవ్వట్లేదా ఎవరి మంత్? ఇప్పటికీ 2 months స్కిప్ అయిపోయింది. పోయిన నెల ఈ నెల ఇచ్చారు. సో ఈ క్రమంలో మీకు మామూలుగా 2,500 మహాలక్ష్మి పథకం పెట్టిపోయింది. ఫ్రీ బస్సు పెట్టగానే ఎవరు ఎక్కుతారండి ఫ్రీ బస్సు? ఉద్యోగం చేసేటోళ్ళు ఈ ఊరు నుంచి ఆ ఊరు పోవడానికి ఉపయోగపడుతుందేమో. కూలినాల వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు కూలి చేనుకు పోయి పని చేసుకుంటే ఏం పని ఉంటుంది? కాలక్షేపం కోసం ఫంక్షన్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా పోతే నెలకు 6 నెలలకు ఒకసారి పోతారు. కానీ బస్తోని ప్రయోజనం కంటే మీరు ఇస్తా అన్న దాన్ని ఇస్తే కొంత ప్రయోజనం అవుతుంది. చన్నీళ్ళకి వేడి నీళ్ళు లెక్క, వేడి నీళ్ళకి చన్నీళ్ళు లెక్క వాళ్ళు చేసే కాయ కష్టానికి కొద్దిగా మీరు ఇచ్చేది కొంత అదనంగా ఉపయోగం అవుతుంది, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. రేవంత్ సర్కారు బీసీల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోంది. యాజ్ ఫర్ యూ ఏమంటారు? రేవంత్ సర్కారు బీసీల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోంది. అన్యాయంగా వ్యవహరిస్తుందని కాదు, అంటే మీరు బయటికి చెప్పేది ఒకటి, లోపల చేస్తున్నది ఒకటి. మీరు అధికారంలో రావడానికంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే పెట్టారో దాన్ని అమలు చేయడానికి ఇప్పటి వరకు మీరు వేసిన అడుగులు ఏంటి? మీలో చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఇచ్చిన పదవులలో ఎంతమందికి బీసీలకు అవకాశాలు ఇచ్చారు? అది మా కులమా మీ కులమా అనేది కాదు. ఈ బీసీల 100 కులాలు ఉంటే ఏ కులానికన్నా మీ పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు?
అదే రకంగా ఈరోజు విద్యార్థులు గురుకులాల్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు? బలహీన వర్గాల వాళ్ళే కదా. అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. అంతే కదా. మీకు గురుకుల పాఠశాలల్లో ఈరోజు దీనమైన పరిస్థితి వచ్చేసింది. సోప్స్ అండ్ ఆయిల్ పైసలు లేవు, తిండి పెట్టేటోళ్ళు లేరు, మిడ్ డే మీల్స్ లేవు, మిడ్ డే మీల్స్ వాళ్ళకు ఇది లేవు. ఈ నిన్న మొన్నటి నుంచి మామూలుగా మాకు రెంట్లు ఇవ్వలేదు, బిల్డింగ్లు ఖాళీ చేయండి అని చెప్పి గురుకుల హాస్టల్లో సామాను బయట తీసేసి తాళాలు వేస్తున్నారు. అదంతా టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది, అక్కడంతా గొడవలు జరిగినట్లుగా టీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తుంది, ఇది కుట్ర ఉంది అంటున్నారు కదా. బిల్డింగ్ ఓనర్స్ అందరు మా వాళ్ళేనా? అక్కడ ఫుడ్ పెట్టలో ఏదో జరిగింది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ అనేది. మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? మీ ప్రభుత్వం ఏమైతుంది? మీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పారు. అంటే మీ ఫెయిల్యూర్ని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళు చెప్పారంటే మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఇప్పటి వరకు గురుకుల హాస్టళ్లలో విషాహారం అని అంటే విషం పెట్టి పిల్లల్ని చంపే అంత దిగజారుడు రాజకీయాలు, కలుషితాహారము వీటి వెనక కుట్రుందని సీతక్ గారు మాట్లాడారు, చాలా మంది మంత్రులు మాట్లాడారు. వాళ్ళ చేతగాని అసమర్థత అది. డెఫినెట్ గా మీరు మానిటర్ చేయాలా. మీకు యంత్రాంగం ఉంది, యంత్రాంగంతో మానిటర్ చేయండి, పేరెంట్ కమిటీ పెట్టండి. ఈరోజు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు మామూలుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మానిటర్ చేసినప్పుడు ఎక్కడికక్కడ ఏ స్కూల్కి ఆ స్కూల్కి అక్కడ పేరెంట్ కమిటీతో పాటు పర్చేసింగ్ కమిటీ కూడా ఉండేది. వస్తువులు, సరుకులు, బియ్యాలు ఏమన్నా మామూలుగా కూరగాయలు సప్లై చేయడానికి ఒక టెండర్ సిస్టమ్ ఉండేది. ఈరోజు జిల్లా మొత్తం కలిపి ఆ గురుకుల పాఠశాలకు ఒక కాంగ్రెస్ కార్యకర్త కాంట్రాక్టర్. అవునా? అలిగేషన్ ఇది వాస్తవమా? నిజం చెప్తున్నా, నాకేం అవసరం అలిగేట్ చేయడానికి. ఇవాళ ఇంతమందిని నిర్భయంగా టీవీ లక్షలాది మంది చూస్తారు. నేను అబద్ధం చెప్తే అది వాస్తవం కాదు కదా. అయ్యాల స్కూల్కి ఒకళ్ళు మామూలుగా అక్కడ దగ్గరలో ఉన్నోళ్ళు ఎవరైనా పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సరుకులు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ, మీట్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ సప్లై చేసేటోళ్ళు ఉంటే కాంట్రాక్టరు. ఈరోజు జిల్లాకు ఒక కాంగ్రెస్ కార్యకర్త కాంట్రాక్టరు. ఎట్లా సాధ్యమవుతుంది? ఏమైతుంది? మరి దానివల్లనే కదా ఈ విషాహారం, పాము గురసుడు, తేళ్లు గరుసుడు, కరెంట్ లేక ఇబ్బంది పడము, కరెంట్ షాకులు తగలటం, అమాయకమైన విద్యార్థి, బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలు బూడిదైపోతున్నాయి కదా. హాస్టల్లో చదువుకుంటున్న బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. మీ పాయింట్. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఎలక్షన్ జరగబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. దానికి సంబంధించి కులగణన జరిగింది. కులగణన ఆ నంబర్ ప్రాపర్గానే ఉందా? ప్రాపర్గానే జరిగినట్టుగా చూస్తారా? ఇప్పుడు కులగణన రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా చేయటం కాదండి. మీరు ఎక్కడ మామూలుగా ఓటర్ లిస్ట్ రాసినా కానీ నీ కులం ఏందని అడుగుతారు, రాస్తారు. కులగణన గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ పబ్లిక్ డొమినియన్లో ఉంది. మీరు తీసుకోవచ్చు ఏ కులం వాళ్ళు ఎంతమంది అనేది. ఏదైనా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే మీరు ఇవి ఎప్పుడు మీరు రెక్టిఫై చేసుకోవాలి. మీరు వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఇస్తున్నప్పుడు నీ ఆదాయం ఏంది, నీ కులం ఏంది అనేది తీసుకొని దాని ఆధారంగా మీరు పెట్టిన నియమ నిబంధనల ప్రకారం చేసుకోవచ్చు. క్లారిటీ. ఇవాళ అందరి దగ్గర డేటా తీసుకుంటారు, కానీ మీరు ఏం చేయగలుగుతారు? ఈ కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఏం చేస్తారు? మీరు దీనివల్ల వచ్చే ప్రయోజనం మాకేంది అని అనేది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ కదా ఇప్పుడు బీసీలో రిజర్వేషన్ అంటే ఎంత జనాభా ఉన్నారో తెలియాలి కాబట్టి అది అయిన తర్వాత చేస్తాం. జనాభా మీ దగ్గర ఉంది కదా, యాన్ అండ్ యావరేజ్గా జనాభా మీ దగ్గర ఉంది. కులాల వారీగా జనాభా కూడా కావాలి కదా. కులాల వారీగా మామూలుగా మీకు ఆ లెక్కలు కూడా ఉన్నాయి, ప్రతి రెవెన్యూలో ఉన్నాయి. ఆ లెక్కలు అప్పుడు మీరు చేశారు సమగ్ర కుటుంబ సర్వే పేరుతో. వాటికి సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్సీ లేదు, సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు దాని పేరు మీద కాలయాపన చేసి ఖర్చు పెట్టి ఏదో మేము చేస్తున్నామని చెప్పేసి నటించే బదులు మీరు చేయాలనుకున్న చిత్తశుద్ధిని అది చట్టరూపంలో ఇప్పటి వరకు ఏం అడుగులు వేసారు? ఎక్కడ దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వంతో ఏమన్నా సంప్రదింపులు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారా? మీరు చట్టసభలలో, అసెంబ్లీ సమావేశాలలో పెట్టే ఏమన్నా బీసీల కోసం రిజర్వేషన్ పెంచే ప్రక్రియను ఏమన్నా మామూలుగా మొదలు పెంచే ప్రక్రియ ఆల్రెడీ చేశారు, కొట్టేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ ఉంది. సరే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఒక రాష్ట్రానికి నిర్ణయం తీసుకోలేదు కదా. అవును, మీకు అది ఆ విషయం తెలిసి డిక్లరేషన్లు ఎట్లా పెట్టారు? ఈరోజు మీరు పోరాడాలి కదా. మీరు ఒకవైపు పోరాడుతున్న రెండో వైపు దానికి సంబంధించి ఈ రిజర్వేషన్లు వచ్చినా పెరిగినా ఏమైతే చేద్దామనుకుంటున్నారో అవి ఇంప్లిమెంట్ చేయడానికి మీ చేతిలో ఈ రోజు అధికారం ఉంది కదా. సో బీసీ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద చేసింది, స్కీముల పేరు మీద ఇస్తామని చెప్పేసి బీసీలు మోసం చేసింది కాంగ్రెస్. ఈ రోజు ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టే నిలదీసే అవసరం ఉంది అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా. ఓకే.
ఇప్పుడు రైతు బంధు 7,500 ఎంతో ఇస్తున్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 6,000 ఆల్రెడీ గతంలో ఉన్నదే కదా, గతంలో 5,000 గతంలో 5,000 అంటే కార్కి 5,000, సంవత్సరానికి 10,000. 4,000 ఉన్నది 5,000 చేశారు అప్పుడు మీరు. 4,000 నుంచి 5,000. 5,000 చేశారు, ఇప్పుడు 6,000 ఇస్తుంది ప్రభుత్వం. విడతల వారికి 7,500 ఇస్తామని అన్నారు, 6,000 చేస్తున్నారు ఈ టర్మ్లో. నెక్స్ట్ రాబోయే రైతు బంధు చేస్తారేమో. అంటే ఈ 2 కార్లప్పుడు పోగొట్టిన పైసల పరిస్థితి ఏంది? మొదటిసారి మేము 7,000 కోట్ల రూపాయలు ఈ రైతు బంధు కోసం నవంబర్లో ఉంచడం జరిగింది. అప్పుడు మేము ఇద్దామని చెప్పేసి అని అనుకుంటే కోర్టుకు పోయేసి ఇవ్వద్దు, దీనివల్ల వాళ్ళకి లాభం అవుతుందని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్లు పట్టుకొచ్చారు. ఎన్నికలు అయిపోయినాయి, మీరు యథావిధిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. కొనసాగించకుండా ఈ పైసలు ఏం చేశారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇతర కాంట్రాక్టర్లకి కమిషన్ల మీద పైసలు ఇచ్చారు, రైతులకు ఎగ్నామం పెట్టారు. ఆ రోజు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు మాక్సిమం కొంతమందికి వేసారు, మిగతా వాళ్ళకి వేయలేదు. రెండో పంట పోయింది. రబీ ఖరీఫ్లో 2 పంటలు ఇప్పటి వరకు మామూలుగా మీరు ఆల్రెడీ మొండి చేయి చూపించారు. ఈ రోజు ఏమంటారు? 12,000 ఇస్తామని అంటారు. 12,000 కూడా ఎవరికి ఇస్తామని అంటున్నారు మీరు? తోటలు ఉన్న వాళ్ళకి కాదు, పంట వేసిన వాళ్ళకే. పంట అంటే ఏం పంట? ఏ పంట అయినా అంటే ఎన్నిసార్లు? 2 పంటలు ఉంటాయి. వరి 2 సార్లు వేస్తారు, మిర్చి 2 సార్లు వేయరు, కాటన్ 2 సార్లు వేయరు, తోటలు ఉన్నాయి. మీరు ఒకసారి వేస్తే దానికి పెట్టుబడికి ప్రతిసారి కావాల్సిందే. కానీ తోట రోజు మరి ప్రతిసారి వేయరు, 2 పంటలు వేయరు. మరి వీటన్నిటిని ఏం చేస్తారు? ఏదో క్రాప్ కనపడితే చాలు, మరి గుట్టలకి రియల్ ఎస్టేట్ వెంచర్లకి మేము అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ 20,000 25,000 కోట్ల రూపాయలు వేస్ట్ చేసి. నేనేమంటా, ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ గుట్టలకు రాళ్ల రప్పలకి ఇచ్చిన పైసలు కూడా అది రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బట్టి విక్రమార్కి, శ్రీధర్ బాబుకి వీళ్ళకే పోయినాయి. వేరే వాళ్ళకి ఏం పోలే. ఆ గుట్టలు రాళ్ల రప్పలు ఇవాళ 500 ఎకరాలు రియల్ ఎస్టేట్ ఉందని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అలా రైతు బంధు తీసుకున్నాడు కదా. ఇవాళ 1,000-2,000 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు తీసుకున్నాడు కదా సంవత్సరానికి ఇంత అని చెప్పి. అయితే వీటిని ఈ గుట్టకు రాళ్లకు రప్పలకి వేసిన మేము వేస్తే తీసుకున్నది మీరే కదా, మీరు వాపస్ చేయండి. తీసుకున్నారు కదా, మీరు వాపస్. అనవసరంగా మనకి ఇంత ఉంది కదా, కేసీఆర్ చెప్తే కూడా వినకుండా మనకి వేసాడు. సరే మనం వచ్చాం కదా, మనం తగ్గించేసుకుని వాళ్ళకి ఇద్దామని వాళ్ళు తగ్గించుకున్నారు. దానికైనా క్లారిటీ కావాలి కదా, వేయాలి కదా. మరి ఇవాళ ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు చాలా మంది ఉన్నారు. ఈ 2 పంటలకైతే మీరు చేసారు కదా, ఇంతవరకు వేయలే కదా. రేపు కూడా వేయటానికి మామూలుగా మీరు ఒక నిర్దిష్టమైన నిబంధనలు ఇంతవరకు ఇవ్వలేదు కదా, కేవలం ఊహాగానాలే. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పేదానికి ఉప ముఖ్యమంత్రి చెప్పేదానికి పొంతనుండదు, ఉప ముఖ్యమంత్రి చెప్పేదానికి జిల్లా మంత్రి చెప్పేదానికి పొంతుండదు, జిల్లా మంత్రి చెప్పేదానికి ముఖ్యమంత్రి చెప్పేదానికి పొంతనుండదు. ఒకసారి ఏమో రుణమాఫీ మేము 20,000 కోట్లు రిలీజ్ చేసామని అంటారు, రైతులందరూ పోయి బ్యాంక్ కార్డు అడిగితే మాకు ఇంతవరకు రాలేదు, వేదికల మీద చెప్పింది ఉపన్యాసాలు లేని మీరు మా దగ్గరికి వస్తే ఎట్లా అని చెప్పేసి బ్యాంకర్లు అంటారు. మీకు రుణమాఫీ అంతే, రైతు బంధు అంతే, స్కీములు అంతే. ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే సింపుల్గా చెప్తాను నేను. దేవుని గుళ్ళో మామూలుగా ప్రసాదం కోసం వాళ్ళకి మామూలుగా నైవేద్యం పెట్టాలి కాబట్టి ఏదో కొంత ప్రసాదం పూజారి చేసి నైవేద్యం పెట్టిన తర్వాత వచ్చిన భక్తులు ఎవరుంటే వాళ్ళకి పెట్టుకుంటూ పోయిన తర్వాత వెనకోళ్ళకి అందకపోతే నేనేం చేయాలని చెప్పేసి అన్నట్టు నువ్వు ప్రసాదం టైంకి రాలేదంటాడు. ఇవాళ స్కీముల పేరు మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము స్కీమ్ పేరు మీద ఇది వేసినాం అయిపోయింది. నిన్న మొన్న బోనస్ అన్నారు, బోనస్ ఎంతమందికి వేసిరండి? రైతులు ధాన్యం వేసిన వాళ్ళందరికీ వేయలే. ఆ సన్నోట్లకు కూడా సన్నవట్లకు కూడా రైతులు ఇవాళ వరకు మామూలుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ ఇతరత్ర గవర్నమెంట్ సేకరించిన ధాన్యానికి ఇంతవరకు పూర్తి స్థాయిలో రైతులకు ఇంకా డబ్బులు పడలే. మీరు మొదట వేసిన వాళ్ళు వేసినమని అన్నారు. ఇక మొదట వేసిన వాళ్ళకి బోనస్ వచ్చేసి అందరికీ దేశంలో రాష్ట్రంలో పంట పండిన తెలంగాణ రైతాంగానికి మొత్తం వేసినట్టు కాదు కదా. అయ్యాల ఎన్నికలప్పుడు అది చెప్పలే కదా, సన్నధాన్యానికి అని అన్ని రకాలు అన్నారు. సన్నధాన్యం అని చెప్పినట్టున్నారు, ఎన్నికల తర్వాత అన్నారు. ఎన్నికలప్పుడు మామూలుగా ధాన్యానికి, వరి ధాన్యానికి మేము 500 రూపాయలు బోనస్ అని అన్నారు. సరే, నేనేమంటా, వ్యవసాయ శాఖ మంత్రి స్వతహాగా అన్నారండి. ఏమని? తుమ్మల నాగేశ్వరరావు గారు బోనస్ వల్లనే ఎక్కువ లాభం ఉందని చెప్పి రైతులు అంటున్నారు, బోనసే కొనసాగిస్తామని అన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా ఒక్క వరి వేయాలా బోనస్కి? అది కూడా సన్నోడ్లు వేయాలి, అది కూడా సన్నోడ్లు వేయాలా? అండ్ మిర్చి వేయొద్దా, కూరగాయలు వేయొద్దా, పంటలు వేయొద్దా, పత్తి వేయొద్దా? సో వాటన్నిటికి రైతు బంధు వస్తుంది కదా. రైతు బంధు కాదు, ఇక ఇదే బాగుందని అంటున్నారు కదా. అదొద్దు, మాకు బోనస్ చాలని చెప్పి. బోనస్ చాలు, బోనస్ వల్లనే మాకు ఎక్కువ లాభం వస్తుంది. 40 బస్తాలు పంట పండితే ఎకరానికి, అట్లా దాదాపుగా 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 5 4 20 200 బస్తా అంటే 200 బస్తా మీద ఈ ఎక్కువ వస్తున్నాయి కదా మాకు 2 పంటలకు కలిపితే. కాబట్టి ఇదే మాకు బాగుందని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. సో అంటే రైతు బంధుని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీ అనుమానమా?
పరోక్షంగా అదే కదా. చూద్దాం, ఇప్పుడైతే ఇస్తా అంటున్నారు సంక్రాంతి తర్వాత, చూద్దాం ఏం జరుగుతుందో. ఇస్తా అని ఎప్పుడని లేదు, పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేసారి సంవత్సర కాలం గైడ్ లైన్స్ చేశారు, జిల్లాలు ఎన్నికలు తిరిగారు, జరగక opinions ముందు ఇస్తా తీసుకున్నారు. అన్నారు, ఎన్నికలు జరిగిన తర్వాత మామూలుగా 100 రోజులు అలా అన్నారు. 100 రోజులు అయిన తర్వాత అయ్యో నిన్న మొన్ననే వస్తే అప్పుడేనా అని చెప్పేసి అని అన్నారు. చూస్తూ సంవత్సరం కూడా గడిచిపోయింది, ఇంకా చూస్తామని ఇస్తామని అంటున్నారు కదా. సరే 20,000 కోట్లు అయితే రుణమాఫీ చేశారుగా, 22,000 కోట్లు అయితే అకౌంట్లో వేశారుగా. అంటే అయినోళ్ళకి అయింది, ఇంతకు ముందు చెప్పినట్టే దేవుని ప్రసాదం అందినోళ్ళకి అందింది, అందనోళ్ళకి అందలేదు. మరి కానోళ్ళ పరిస్థితి సరే, ప్రసాదం అయినా 30,000 కోట్లు అన్నారు, 22,000 కోట్లు వేశారంటే బాగా వేసినట్టే కదా. 1/70%, 40,000 కోట్లండి. వాళ్ళకి లెక్కలు రాకపోతే ఏం చెప్తాం. క్యాబినెట్ అప్రూవల్ చేసి 32,000 అంటే బ్యాంకర్ల దగ్గర నుంచి సేకరించి బ్యాంకర్ల దగ్గర నుంచి రైతులు ఏదైతే లబ్ధి పొంది రుణాలు పొందిరో వాళ్ళ లెక్కల ప్రకారం 40,000 కోట్లు అయితే క్యాబినెట్లో చెప్పింది ఒకటి, వేరువేరు సందర్భాలలో వేరువేరు మంత్రులు చెప్పింది ఒకటి. ఈ రోజు వరకు రిలీజ్ అయింది 30% రైతాంగానికి రుణమాఫీ అయింది, యాన్ అండ్ యావరేజ్ 30% మిగిలింది, అందరికీ అయిపోయింది. అది కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప మా దగ్గర ఇష్యూ లేదని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం చెప్తే నిజంగా కిందోడికి అందాలి కదా. ఇప్పుడు చెప్పడానికి ఏమున్నది, నిన్న మొన్న మామూలుగా మేము వడ్డీ ఇంత కడుతున్నాం అని అన్నారు. నిండు అసెంబ్లీ వేదికగా మేము చెప్పినాం, నీకు అసలున్నది ఇంత, వడ్డీ కడుతున్నది ఇంత, ఆర్బీఐ లెక్కలు దీన్ని కూడా డివైడ్ చేస్తట్లా అని. కార్పొరేషన్ లెక్కలు వేరే కదా, కార్పొరేషన్ అప్పులు వేరే కదా, మరి ఆర్బీఐ చెప్పింది ఓన్లీ వాటన్నిటి కూడా లెక్కలు ఇచ్చినాం కదా. సరే చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది పొలమల్ల యాదవ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.